ఎన్నిసీస్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చడానికి ఆయన నిధులను సమకూర్చుకున్నారు. ఇప్పుడు మరోవైపు అమరావతికి సంబంధించినటువంటి పనులను వేగవంతం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమరావతి వస్తున్నారు. అమరావతి రీ ఓపెనింగ్ అలాగే పునర్నిర్మాణం దీనికి సంబంధించి ఆల్రెడీ శ్రీకారం చుడుతున్నటువంటి పనులు కానీ లేదా భవిష్యత్తులో ప్రారంభించేటువంటి పనులు కానీ ఏవైతే ఏమి సుమారుగా 1,00,000 కోట్ల రూపాయల విలువైనటువంటి పనులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అందుకే భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అమరావతిలో దాదాపు 5 లక్షల మంది ప్రజలు అక్కడికి రాబోతూ ఉన్నారు. వాళ్ళకి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు కూడా చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమరావతికి వచ్చి అమరావతి మీటింగ్లో ఎలాంటి సెన్సేషనల్ అనౌన్స్మెంట్ చేయబోతున్నారు అనేటువంటి ఆసక్తి కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ సమాజంలో ఆసక్తి నెలకొంది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు గతంలో అమరావతి శంకుస్థాపనకు వచ్చారు. 2014-19 మధ్యలో అమరావతి శంకుస్థాపనకు వచ్చినటువంటి క్రమంలో మట్టి నీళ్లు తీసుకొచ్చారు. ఆ తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి తూచన్నారు, 3 రాజధానులు అన్నారు. దాంతో మట్టి నీళ్లు తీసుకొచ్చారు అప్పుడే నరేంద్ర మోడీ గారు. కాబట్టి ఆయనకు అమరావతి నిర్మాణం అనేది ఇష్టం లేదు అనేటువంటి అపవాదను మూట కట్టుకున్నారు ఆయన. దాని నుంచి బయటపడేందుకు ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ సమాజం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని అనౌన్స్ చేయబోతున్నారు అనేది ఇప్పుడు ఇతిమిద్దంగా తెలుస్తుంది. ఏంటి అది అని అంటే ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అని అంటే అమరావతి అని చెప్పి అంటూ ఉన్నారు, కానీ గెజిట్ లేదు. ఆ గెజిట్కి సంబంధించినటువంటి క్లారిటీ స్పష్టతను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇవ్వబోతున్నారు అని చెప్పి తెలుస్తోంది. అందుకే ఇటీవల కాలంలో అమరావతి రైతులతో సమావేశమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు పార్లమెంట్లో దీన్ని ఆమోదింపజేసి గెజెట్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను, నరేంద్ర మోడీ గారితో మాట్లాడతానని చెప్పి చెప్పారు. నరేంద్ర మోడీ గారు అమరావతి పునర్నిర్మాణ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేటువంటి క్రమంలో పునర్నిర్మాణ పనులకు ఆయన శ్రీకారం చుడుతున్నటువంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ఈ గెజెట్ ఇవ్వబోతున్నారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని. ఇప్పటి వరకు కూడా ఏపీ రాజధాని ఏంటంటే రకరకాలుగా చెప్పారు. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటేనే ఒక రకంగా రకరకాలుగా మాట్లాడారు రాజధాని గురించి. ఒకళ్ళేమో ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే ఉమ్మడి రాజధాని హైదరాబాద్ అన్నారు మొన్నటి వరకు. జగన్మోహన్ రెడ్డి గారేమో 3 రాజధానులు అన్నారు, ఒకటి కాదు వైజాగ్, కర్నూలు అలాగే అమరావతి 3 రాజధానులు అని అన్నారు. మరికొంతమంది అయితే ఏకంగా జెరూసలం కూడా ఒక రాజధాని అని చెప్పి కామెంట్ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఆ స్థాయికి అమరావతి రాజధాని నాన్ సీరియస్గా వెళ్ళిపోయింది ఒక మూమెంట్లో. కానీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు 2024 ఎన్నికల్లో 93% స్ట్రైక్ రేట్ తోటి గెలిచి ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారో ఆ రోజు నుంచి అమరావతిని మళ్ళీ తిరిగి ట్రాక్లో పెట్టారు. ప్రపంచం వ్యాప్తంగా ఉన్నట్టు తెలుగు వాళ్ళు అమరావతి వైపు చూస్తున్నారు. అక్కడ ఆల్రెడీ ఎయిర్ ఫ్రీక్వెన్సీ పెరిగింది. అంటే పారిశ్రామికవేత్తలు వ్యాపారవేత్తలు అటువైపు చూస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీ గారు 1,00,000 కోట్ల విలువైనటువంటి పనులకు శ్రీకారం చుట్టడంతో పాటు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతూ ఉన్నారు 2వ తారీఖున మే. కాబట్టి అమరావతి అనేది ఒక బ్రాండ్, చంద్రబాబు నాయుడు గారు సృష్టించినటువంటి ఒక బ్రాండ్, సెల్ఫ్ సస్టైనబుల్ క్యాపిటల్ అంటున్నారు. దానికి ₹1 కూడా అవసరం లేదని చెప్పి మొదటి నుంచి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. మరొక 44,000 ఎకరాలు భూములను సేకరించి రాబోయేటువంటి తరాలకి ఒక ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని నిలపాలనేటువంటి ఒక డిజైన్ని, ఒక విజన్ని తయారు చేశారు చంద్రబాబు నాయుడు గారు. దాన్ని సాకారం చేయడానికి కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు తీసుకుంటున్నారు. దానికి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ని నరేంద్ర మోడీ గారు చేయబోతూ ఉన్నారు మే 2వ తారీఖున. సో ఇప్పుడు చాలామంది అంటున్నారు 44,000 ఎకరాలు ఎందుకు, ఆల్రెడీ 33,000 ఎకరాలు తీసుకున్నారు కదా, 2016 నుంచి భూములు తీసుకున్నారు, వాటికే ఇప్పుడు క్లియరెన్స్ ఇవ్వలేదు రైతులకి, మరొక 44,000 ఎకరాలు తీసుకుంటారని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు.
ఎందుకు అని చెప్పి ప్రశ్నించేటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. భూములు సేకరించేటువంటి ఎకరాలు కనిపిస్తున్నాయి, కానీ ఒరిజినల్గా కన్స్ట్రక్షన్ ఏరియా ఎంత వస్తుంది అనేది కనుక మనం తీసుకుంటే ఎక్కువేమీ రాదు. ఇప్పుడు మనకి రైతులకి పోగా కమర్షియల్ ప్లాట్లు అలాగే రెసిడెన్షియల్ ప్లాట్లు పోగా రోడ్లు, ఈ నిర్మాణాలకి, పార్కులకి, వీటన్నిటికీ పోగా గ్రీన్ ఫీల్డ్ రాజధానికి సంబంధించినటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఆ నిబంధనలకి అనుగుణంగా వీటన్నిటినీ రోడ్ల నిర్మాణం కానీ, డ్రైనేజ్ నిర్మాణం కానీ, లేదా పార్కుల నిర్మాణం కానీ ఇవన్నీ పోతే రాజధానికి మిగిలేది పెద్దగా ఏమి ఉండదు. సో అందుకే చంద్రబాబు నాయుడు గారు 44,000 ఎకరాలను మళ్ళీ తీసుకోవాలంటున్నారు. 5,000 ఎకరాలతోటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని అమరావతిలో నిర్మించాలనేటువంటి ప్లాన్ చేస్తూ ఉన్నారు. తమిళనాడుకి చెన్నై ఉంది, తెలంగాణకి హైదరాబాద్ ఉంది, కర్ణాటకకి బెంగళూరు ఉంది, మాకు అమరావతి ఉంది అనేటువంటి పరిస్థితికి రావాలి ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆలోచన అనేది ఆయన చెప్తూ ఉన్నారు. మన అమరావతి అనేటువంటి ఒక ఫీల్ రావాలి ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో అని చెప్పి ఆయన కోరుకుంటూ ఉన్నారు. అది రావాలి అని అంటే కనుక అందరూ ఐకమత్యంగా ముక్తఖండంతో చంద్రబాబు నాయుడు గారు డిజైన్ చేసినటువంటి 2029, 2047 దిశగా అడుగులు వేయాలి. సెల్ఫ్ సస్టైనబుల్ రాజధాని, దానికి అదే సంపదను సృష్టించుకుంటుంది అని చెప్పి చంద్రబాబు గారు చెప్తున్నారు. పైగా రాబోయేటువంటి రోజుల్లో భారతదేశంలోని నెంబర్ 1 రాజధానిగా అమరావతి ఉండబోతుంది అని చెప్పి చెప్తూ ఉన్నారు. దానికి తగిన విధంగా డిజైన్స్ ఉన్నాయి, కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, హై రైజెస్ బిల్డింగ్స్ కడుతూ ఉన్నారు. దాదాపు 50 ఫ్లోర్లకు సంబంధించినటువంటి హై రైజెస్ బిల్డింగ్ టవర్స్ కడుతూ ఉన్నారు. మరికొన్ని 49 ఫ్లోర్స్ కడుతూ ఉన్నారు హై రైజెస్. దాంట్లోనే సచివాలయం కానీ, అసెంబ్లీ కానీ, లేదా ఐఏఎస్లు ఐపీఎస్ క్వార్టర్స్ కానీ, లేదా ఉన్నతాధికారులకు సంబంధించినటువంటి నివాసాలు కానీ ఉండబోతున్నాయి. వీటన్నిటికి సంబంధించి ఒక క్లారిటీ నరేంద్ర మోడీ గారు వేదిక మీద నుంచి రాబోతుంది. నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని గెజిట్ని అనౌన్స్ చేయబోతున్నారు. గెజిట్ ఇప్పించడానికి ఆయన ఒక ప్రకటన చేయబోతూ ఉన్నారు. వాస్తవంగా అందరూ అమరావతి రాజధాని అంటున్నారు, ఆంధ్రప్రదేశ్కి ఒకే ఒక రాజధాని అని చెప్పి అంటున్నారు, ఇంక్లూడింగ్ బీజేపీ మొదటి నుంచి కూడా. కానీ ఆన్ పేపర్ ఎక్కడ కూడా మనకు కనిపించదు. ఇప్పుడు అది అనౌన్స్ చేయబోతున్నారు నరేంద్ర మోడీ గారు అని చెప్పి తెలుస్తుంది. ఇంకొక అడుగు ముందుకేస్తే దేశ రెండో రాజధాని అమరావతి అనేటువంటి డిమాండ్ కూడా ఇప్పటికిప్పుడు రాకపోయినప్పటికీ కూడా 2028 నాటికి వచ్చేటువంటి అవకాశం ఉంది. నరేంద్ర మోడీ గారు దానికి అంగీకరించేటువంటి అవకాశం ఉంది. గ్రీన్ ఫీల్డ్ రాజధాని ఎప్పుడైతే నిర్మాణం జరుగుతుందో దానికి ఒక లుక్ వస్తుందో అప్పుడు ఖచ్చితంగా భారతదేశ రెండో రాజధానిగా అమరావతిని గుర్తించే అవకాశం ఉంది అనేటువంటి ఒక అభిప్రాయం కూడా ఇప్పుడు చాలా మందిలో వ్యక్తం అవుతుంది. ఇదంతా అభివృద్ధికి సంబంధించినటువంటి పార్ట్. వైజాగ్లో కానీ, తిరుపతిలో కానీ, అమరావతిలో కానీ, రాయలసీమలో ఉండేటువంటి ప్రాంతాల్లో కానీ ఇవన్నీ కూడా సమగ్రమైనటువంటి అభివృద్ధి చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఒక బ్లూ ప్రింట్ని తయారు చేశారు. అయితే సంక్షేమం ఏంటి అని అడుగుతున్నారు, ప్రత్యర్థి పార్టీలు అడుగుతున్నాయి. ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చట్లేదని చెప్పి అడుగుతూ ఉన్నారు. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే సూపర్ 6లో ప్రధానంగా పెన్షన్కి సంబంధించి 1వ తారీఖు అందరికీ ఆయన అనౌన్స్ చేసిన ప్రకారం 4,000 రూపాయలు ఇస్తున్నారు. అలాగే ఉచిత సిలిండర్ని పథకాన్ని అమలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మరి తల్లికి వందనం ఏంటి అని అడుగుతున్నారు. తల్లికి వందనానికి సంబంధించి కానీ, అన్నదాత సుఖీభవ పథకానికి కానీ సుమారుగా 10,000 కోట్లు అవుతుందని చెప్పి అంచనా వేసి ఆ నిధులను కూడా సమీకరించారు. బహుశా ఈ నెలాఖరు లేదా వచ్చే నెల నుంచి ఈ 2 పథకాలని అమలు చేయబోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది ఇప్పుడు విశ్వసనీయంగా తెలుస్తోంది. వచ్చే అకాడమిక్ ఇయర్కి ముందుగానే తల్లికి వందనం డబ్బులు ఇంట్లో ఎంతమంది స్కూల్లో పిల్లలు ఉంటే అంతమంది ఆడపిల్లలకి 15,000 రూపాయలు ఇచ్చేలాగా ప్లాన్ చేస్తూ ఉన్నారు. అలాగే అన్నదాత సుఖీభవ 3 విడతలుగా ఇవ్వడానికి, అది కూడా వచ్చే సీజన్లో ప్రారంభంలోనే ఇవ్వాలనేటువంటి ప్లాన్ చేస్తూ 10,000 కోట్ల రూపాయలు పూల్ చేసి పెట్టి ఉన్నారు. ఇక మరొక పథకం ఉచిత బస్సు ప్రయాణం మీద దాన్ని ఎలా అమలు చేయాలనేది కర్ణాటకలో, తమిళనాడులో, అలాగే తెలంగాణలో ఎలా ఉంది, ఆర్టీసీకి సంబంధించి ప్రజా రవాణా ఎలా ఉంది అనే దాని మీద స్టడీ చేస్తున్నారు. ఆల్రెడీ కర్ణాటకలో, తెలంగాణలో 2 రాష్ట్రాల్లో కూడా ఉచిత బస్
పథకాన్ని అమలు చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ కొంత దుర్వినియోగం అవుతుందనేటువంటి అభిప్రాయం ఉంది. అలా కాకుండా ఏం చేయాలి అనే దాని మీద చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నారు. వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చిన ప్రచారం ప్రకారం, ఆయన ఇచ్చిన హామీ ప్రకారం జిల్లా యూనిట్గా మాత్రమే పల్లె వెలుగుల్లో ఉచిత బస్సు ప్రయాణం ఇస్తానని చెప్పారు. ఆ మేరకు దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఆల్రెడీ రూట్ మ్యాప్ కూడా తయారై ఉంది. మరి ఇలా ఆయన ఇచ్చినటువంటి సూపర్ 6ని అమలు చేయడానికి కూడా సిద్ధమయ్యారు. ప్రత్యర్థి పార్టీలు ప్రశ్నించడానికి కూడా అవకాశం లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి అనే దాన్ని సమాంతరంగా తీసుకెళ్తూ జనరంజకమైనటువంటి పాలన కోసం ఆయన నిరంతరం తపిస్తూ ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారు అమరావతి వస్తున్నారు. అమరావతి వస్తున్నటువంటి క్రమంలో ఆయన ప్రోగ్రాంని విజయవంతం చేయడానికి యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు తరలి వస్తున్నారు. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు కూడా చేశారు. ఆ సభ సక్సెస్, ఆ వేదిక మీద నుంచి నరేంద్ర మోడీ గారు ఇచ్చేటువంటి హామీలు రాబోయేటువంటి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అనేది నిర్ధారించుకోవచ్చు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ సభకు హాజరవుతారా లేదని ఇంకో చర్చ కూడా ఉంది. ఆయనకు ఆల్రెడీ ప్రత్యేకమైనటువంటి ఆహ్వానాన్ని కూడా పంపించారు. ప్రోటోకాల్ ఆఫీసర్ ఫజల్ ఆయన ఆహ్వానాన్ని అందించారు. ఆ పార్టీ నుండి కూడా ఆయనకి ఒత్తిడి వస్తుంది. మరి ఆయన కనుక ఈ సభకు వస్తే మారినటువంటి పొలిటీషియన్గా ప్రజలు గుర్తించడానికి అవకాశం ఉంది. లేదంటే 3 రాజధానులకు సంబంధించినటువంటి పొలిటీషియన్గానే ఆయన గుర్తింపు ఉంటుంది. అందరి కార్యక్రమం అమరావతి రీస్టార్ట్ అనేది. కాబట్టి దీంట్లో ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా పాల్గొనాలని చెప్పి అందరికి కూడా బహిరంగానే ఆహ్వానం పలుకుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మరి నరేంద్ర మోడీ గారు గెజెట్ని అనౌన్స్ చేస్తారా లేదా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.